హే హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఇంకొక డేటాబేసెస్ క్వశ్చన్ చూద్దాం ఫ్రమ్ లీడ్ కోడ్. ప్రాబ్లమ్ నెంబర్ 1068 అండ్ ఈజీలోనే ప్రోడక్ట్ సేల్స్ అనాలిసిస్ 1. ఇందులో మనకి 2 టేబుల్స్ ఇచ్చారు. ఒకటి సేల్స్ టేబుల్ విత్ 5 కాలమ్స్ అండ్ ఇంకొకటి ప్రోడక్ట్ టేబుల్ విత్ 2 కాలమ్స్. సేల్స్ ఐడి అండ్ ఇయర్ అనేది ఇట్స్ అ కాంబినేషన్, లైక్ ప్రైమరీకి కాంబినేషన్లో ఇచ్చారు అండ్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ అ ఫారెన్కి టు ప్రోడక్ట్ టేబుల్. ఓకే, అంటే ఈ ప్రోడక్ట్ టేబుల్లో ఈ ప్రోడక్ట్ ఐడి అనేది ఫారెన్ కీ అండ్ ఆల్సో దిస్ ప్రోడక్ట్ ఐడి ఈస్ ద ప్రైమరీ కీ. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ ఇన్పుట్లో చూద్దాము. సేల్స్ టేబుల్ అండ్ ప్రోడక్ట్ టేబుల్. సేల్స్ టేబుల్లో 5 కాలమ్స్ అండ్ 3 రోస్ అండ్ ప్రోడక్ట్ టేబుల్లో 2 కాలమ్స్ అండ్ 3 రోస్. మనం ఇక్కడ ఏం రాయాలి అంటే రైట్ అ సొల్యూషన్ టు రిపోర్ట్ ద ప్రోడక్ట్ నేమ్, ఇయర్ అండ్ ప్రైస్ for each sale ID in the sales table. ఓకే, అంటే ఈ సేల్ ఐడి 1 to 7కి ఈచ్ సేల్ ఐడికి మనము ప్రోడక్ట్ నేమ్ రాయాలి, ఇయర్ రాయాలి అండ్ ఆల్సో ప్రైస్ రాయాలి. సో ఇందులో మనం చూస్తే సేల్ ఐడి 1కి ప్రోడక్ట్ ఐడి 100 ఉంది అండ్ 2008 ఉంది, 5000 ప్రైస్ ఉంది. అలానే ప్రోడక్ట్ ఐడి 2కి 100 ఉంది ప్రోడక్ట్ ఐడి. సో ప్రోడక్ట్ ఐడి 100 అంటే దాని ప్రోడక్ట్ నేమ్ ఏంటి? అగైన్ ఇట్ ఈస్ ఓన్లీ నోకియా. ఓకే, సో ప్రోడక్ట్ నేమ్ నోకియా వస్తుంది, మళ్ళీ 2009 వస్తుంది, 5000 వస్తుంది. అండ్ ప్రోడక్ట్ అండ్ సేల్ ఐడి 7కి ప్రోడక్ట్ ఐడి 200. సో 200లో యాపిల్ వస్తుంది అండ్ 12 అండ్ 15 అండ్ 2011 అండ్ 9000. సో ఈ 1 to 7కి మాత్రమే మనం ఈ ప్రోడక్ట్ ఐడీస్ 100 అండ్ 200కి మాత్రమే మనం ఇయర్స్ అండ్ ప్రైస్ రాయాలి విత్ ప్రోడక్ట్ నేమ్. ఇందులో మనకి 300 అండ్ శాంసంగ్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు బికాస్ మనకి 300 అండ్ శాంసంగ్ ప్రోడక్ట్ టేబుల్కి మనకు అసలు సేల్ ఐడినే లేదు కాబట్టి మనం ఇవి రెండు ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ దీనికి మనం క్వెరీ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రమ్ సేల్ ఐడి 1 వీ కెన్ కంక్లూడ్ దట్ నోకియా వాజ్ సోల్డ్ ఫర్ 5000 in the year 2008. సో యా, ఇన్ ద సిమిలర్ వే 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి సేల్స్ ఎస్ అని రాద్దాము, ఇంకొక టేబుల్కి ప్రోడక్ట్ పి అని పెడదాం నేమ్. ఓకే, సో సెలెక్ట్ ప్రోడక్ట్ నేమ్ కామా ఇయర్ కామా ప్రైస్ ఫ్రమ్ సేల్స్ ఎస్. ఓకే, కానీ ప్రోడక్ట్ నేమ్ అనేది మనకి ప్రోడక్ట్ టేబుల్లో ఉంది, రైట్? ఈ ప్రోడక్ట్ నేమ్ మనకి ప్రోడక్ట్ టేబుల్లో ఉంది కాబట్టి దీనికి ఏమని రాయాలి? పి డాట్ ప్రోడక్ట్ నేమ్ ఫ్రమ్ ప్రోడక్ట్ టేబుల్ and year we have it from sales table. So s dot year and also s dot price from sales s. and ఇందులో మనము 2 టేబుల్స్ని మనము జాయిన్ చేయాలి. ఓకే, 2 టేబుల్స్ని మనం కంబైన్ చేస్తున్నాం కాబట్టి వీ ఆల్రెడీ నో మనకి లెఫ్ట్ జాయిన్ ఉంటుంది, రైట్ జాయిన్ ఉంటుంది అండ్ ఫుల్ అవుటర్ జాయిన్ ఉంటుంది అండ్ ఆల్సో ఇన్నర్ జాయిన్, జస్ట్ లైక్ నార్మల్ జాయిన్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మనం ఏ జాయిన్ని యూస్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ జాయిన్ తీసుకున్నాం అనుకోండి, మనకి లెఫ్ట్ జాయిన్లో అన్ని రోస్ అనేవి వస్తాయి. ఓకే, లైక్ సేల్ ఐడి, ఇయర్, క్వాంటిటీ, ప్రైస్ దానికి రిలేటెడ్గా. అండ్ ఒకవేళ రైట్ జాయిన్ తీసుకుంటే మనకి ఈవెన్ శాంసంగ్ అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది బికాస్ మనకి రైట్ జాయిన్లో అన్ని రోస్ అనేవి వస్తాయి కాబట్టి. కానీ మనకి ఇక్కడ శాంసంగ్ అనేది సేల్ ఐడినే లేదు కాబట్టి మనం ఇందులో ఇన్నర్ జాయిన్ తీసుకోవాలి. ఇన్నర్ జాయిన్లో ఏమవుతుందంటే ఏవైతే మ్యాచింగ్ రోస్ ఉంటాయో ఈ సేల్ ఐడికి ఈ ప్రోడక్ట్ ఐడికి ఏవైతే ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఉంటాయో మనకి ప్రోడక్ట్ టేబుల్లో అవి మాత్రమే మనకి అవుట్పుట్లో రావాలి. అంటే వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ఇన్నర్ జాయిన్ ఆర్ ఇన్నర్ జాయిన్ అయినా అనొచ్చు ఆర్ జస్ట్ సింపుల్గా జాయిన్ అనైనా అనొచ్చు. ఓకే, సో ఇన్నర్ జాయిన్ ఆర్ జాయిన్ అని తీసుకుని ఇందులో మనము ఇన్నర్ జాయిన్ ఆర్ జాయిన్ ఎనీథింగ్ వర్క్స్. విల్ హ్యావ్ టు రైట్ ప్రోడక్ట్ పి ఆన్. ఎప్పుడైనా మనం జాయిన్స్ తీసుకున్నప్పుడు ఆన్ అని పెట్టాలి. ఓకే, ఆన్ ఎస్ డాట్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు పి డాట్ ప్రోడక్ట్ ఐడి. అంటే ఈ రెండింటికి ఫారెన్కి కాంబినేషన్లో మనము ఈ క్వెరీ రాసామని అర్థం. ఓకే, విల్ సీ వన్స్. ఓకే, సో యాక్సెప్ట్ అయింది. అండ్ బికాస్
ఇన్నర్ జాయిన్ ఎందుకంటే ఈ 2 రోస్లో ఎగ్జాక్ట్గా మనకి మ్యాచింగ్ కాంబినేషన్లో రావాలి కాబట్టి ఇన్నర్ జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ జాయిన్ అని తీసుకొని చూపిస్తాం. It is accepted even for left join and then right join. Wrong answer for right join because సామ్సంగ్ నల్ అండ్ నల్ అని కూడా అవుట్పుట్లో వస్తుంది. బికాస్ సామ్సంగ్ అనేది కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి రైట్ జాయిన్లో ప్రోడక్ట్ టేబుల్ రైట్ సైడ్లో ఉంది కాబట్టి అందులోంచి అన్ని రోస్ మనకు వస్తాయి. ఒకవేళ దానికి మ్యాచింగ్ అవుట్పుట్ మనకి లెఫ్ట్ సైడ్లో లేదనుకోండి, అప్పుడు మనకి నల్ రోస్ అని వస్తాయి. కాబట్టి రైట్ జాయిన్ ఈజ్ రాంగ్. అండ్ లెఫ్ట్ జాయిన్లో ఏమైందంటే మనకి ఎక్స్ట్రా నల్ వాల్యూస్ ఏం లేవు, అందుకని ఇందులో లెఫ్ట్ జాయిన్ కూడా యాక్సెప్ట్ అయింది. బట్ ద రైట్ ఆన్సర్ విల్ ఆల్వేస్ బీ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అయినా పెట్టచ్చు, లేకపోతే జస్ట్ ఇక్కడ నేను జాయిన్ అనేది పెట్టాను అనుకోండి, ఫర్ సపోజ్ జాయిన్ అనైనా పెట్టచ్చు. ఓకే, జాయిన్ ఆర్ ఇన్నర్ జాయిన్ ఎనీథింగ్ ఈజ్ వన్ అండ్ సేమ్. నల్ వాల్యూస్ లేవు కాబట్టి మనకి లెఫ్ట్ జాయిన్ కూడా యాక్సెప్ట్ అయింది. బట్ ఆల్వేస్ రిమెంబర్, మ్యాచింగ్ రోస్ ఉంటే యూ హ్యావ్ టు ఓన్లీ యూస్ ఇన్నర్ జాయిన్ ఆర్ సింప్లీ జాయిన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.